కర్నూలు జిల్లాలో టమాటా రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కారు. పత్తికొండ మార్కెట్లో టమాటా కిలో ధర రూపాయి పలకడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. టమాటా ధరలకు సంబంధించి అధికారులను ప్రశ్నిస్తే స్పందించడం లేదని రైతులు వాపోయారు. ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు చేసి టమాటా సాగు చేశామని, ఇప్పుడు కనీస మద్దతు ధర లేక నష్టపోతున్నామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటా ₹1 నుంచి ₹6 దాకా పలుకుతోంది. అయితే గ్రేడింగ్ ఖర్చులు పోను, కూలీ ఖర్చులు పోను, అదేవిధంగా రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు కూడా అమ్మకానికి తీసుకొచ్చినటువంటి టమాటాలను రోడ్డుపై పారబోసి ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ యొక్క రైతుల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని కూడా టమాటా రైతులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజుల నుంచి కూడా రోజు రోజుకు టమాటా ధరలు పతనం అవుతున్నాయి. ఈ విషయాన్ని కూడా మాకు న్యాయం చేయాలని కూడా రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా అధికారులను రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని రైతులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ముఖ్యంగా సిండికేట్ అయ్యి ఏదైతే తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని కూడా ఏదైతే రైతులు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మనం చూడవచ్చు. టమాటాలు అయితే అధికంగా దిగుబడులు వచ్చాయి ఈ సంవత్సరం. అయితే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు టమాటాలంతా కూడా చాలా చోట్ల ఆ పంటలు దెబ్బతిన్నాయి, మచ్చలు వచ్చాయి. అయితే వచ్చినటువంటి ఉన్న కొద్దిపాటి పంటను కూడా రైతులు గ్రేడింగ్ చేసి మార్కెట్కు అమ్మకానికి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మార్కెట్లో మాత్రం సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్కు రోజుకు 5 టన్నులకు పైగా టమాటాలు వస్తాయి. పశ్చిమ ప్రాంతంలో ప్రతి ఏటా కూడా ఖరీఫ్ సీజన్లో టమాటాను కూడా అధికంగా పండిస్తారు. రాష్ట్రంలో మదనపల్లె మార్కెట్ తర్వాత పత్తికొండ మార్కెట్ అతిపెద్దది. సో ఇక్కడికి కర్నూలు జిల్లా నలువైపుల నుంచి కూడా పండించినటువంటి టమాటానంతా కూడా ఇక్కడికి తీసుకొస్తారు. అయితే రోజు రోజు కూడా టమాటా ధరలు పతనం అవుతుండడంతో రైతులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వ్యాపారులు సిండికేట్ అయ్యి ఈ విధంగా ధరలు తగ్గిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నటువంటి అధికారులు మాత్రం ఇంకా ఏమాత్రం కూడా స్పందించడం లేదని కూడా రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా ప్రధానంగా ఏదైతే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉల్లి పంటకి అయితే ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఆదుకుందో తమను కూడా అదేవిధంగా టమాటాలకు కూడా మద్దతు ధర కల్పించి ఏదైతే తమను ఆదుకోవాలని కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అయితే అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, టమాటా ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అధికంగా టమాటా దిగుబడులు వచ్చాయి, అదేవిధంగా డిమాండ్ కూడా లేదు. మరోవైపు రైతులు గ్రేడింగ్ లేని టమాటాలను కొన్ని తీసుకొని మార్కెట్కి వస్తున్నారు. దీనివల్ల గ్రేడింగ్ లేకుండా మచ్చలు పడినటువంటి టమాటాలకు ధర తక్కువగా పలుకుతుంది. గ్రేడింగ్ ఉన్న కొంచెం క్వాలిటీ ఉన్నట్టయితే ₹5, ₹6 దాకా పలుకుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపడతామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే రైతులైతే కుదేలైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.